ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా మార్కండేయ పురాణంలో చెప్పబడిన బ్రహ్మకృత పరమేశ్వరి స్థుతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. మధుకైటబులనేటటువంటి రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేయాల్సిన తరుణంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని యోగనిద్ర నుంచి మేల్కొల్పి మధుకైటబులనే రాక్షసులతో యుద్ధం చేసేలాగా చేయటం కోసం బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మవారు యోగమాయా స్వరూపం. అందువల్ల అమ్మవారిని ప్రార్థిస్తే యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని మధుకైటబులనే రాక్షసులను సంహరిస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు అమ్మవారిని ఎలా కీర్తిస్తున్నాడంటే మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహాచ భవతి, మహాదేవి, మహాసురి అంటూ కీర్తిస్తున్నాడు. అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే జగన్మాతను బ్రహ్మదేవుడు మహావిద్య అంటూ కీర్తిస్తున్నాడు. విద్యలలో రెండు రకాలు ఉంటాయి, పరావిద్య, అపరావిద్య. పరావిద్య అంటే మోక్షప్రాప్తిని కలిగింపజేసే విద్య. అపరావిద్య అంటే లౌకిక విషయాలకు సంబంధించినటువంటి విద్య. ఈ రెండు విద్యలు అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారిని మహావిద్య అంటూ బ్రహ్మదేవుడు ఇక్కడ కీర్తిస్తున్నాడు. అలాగే మహామాయ అంటూ కీర్తిస్తున్నాడు. అమ్మవారు మాయాస్వరూపిణి. మాయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగితే మాయలో నుంచి బయటపడవచ్చు. అందుకే భజగోవిందంలో శంకర భగవత్పాదులు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలహ సర్వం మాయామయమివ మఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అని చెప్పారు. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా సంసారం అనేటటువంటి మాయలో చిక్కుకొని సంచరిస్తూ ఉంటారు. అలాంటి మాయ నుంచి బయటపడేసి మనల్ని తరింపజేసే శక్తి అమ్మవారికి ఉంటుందన్న అర్థంలో బ్రహ్మదేవుడు మహామాయ అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నాడు. అలాగే మహామేధ, అద్భుతమైనటువంటి మేధాశక్తిని కలిగింపజేస్తుంది. మహాస్మృతి అంటే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసే శక్తి కూడా అమ్మవారికి ఉంటుంది. అలాగే మహామోహాచ భవతి, మహాదేవి, మహాసురి అంటే అమ్మవారు సంపదలనిచ్చే లక్ష్మీదేవి స్వరూపంలో ఉంటుంది, దారిద్ర్యాన్నిచ్చే జ్యేష్ఠాదేవి స్వరూపంలో కూడా ఉంటుంది. అందుకే మహా అసురి, అన్ని రకాలైనటువంటి శక్తులు కలిగినటువంటి అమ్మవారికి నమస్కారం అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. అలాగే బ్రహ్మదేవుడు అమ్మవారిని ఇంకా ఎలా ప్రార్థిస్తున్నాడంటే ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ అని కీర్తిస్తున్నాడు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విభావిని. ఈ ప్రకృతిలో జగన్మాత మూడు రకాలైనటువంటి గుణాలను సృష్టించింది. అందుకే గుణత్రయ విభావిని అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు గుణాలను అమ్మవారు సృష్టించింది. అయితే సత్వం ప్రకాశితవ్యం నియంతవ్యం రజస్సదా సంహర్తవ్యం తమం కామం జనేన శుభమిచ్చదా అన్నట్లుగా సత్వగుణాన్ని ప్రచోదనం చేసుకొని రజోగుణాన్ని నియంత్రణలో ఉంచుకొని తమోగుణాన్ని ఉపసంహరించుకోవాలి. అయితే ఈ మూడు గుణాలను సృష్టించి వేర్వేరు భావనలను ప్రకృతిలో కలిగింపజేసింది కాబట్టి బ్రహ్మదేవుడు అమ్మవారిని గుణత్రయ విభావిని అంటూ కీర్తిస్తున్నాడు. కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ. భయంకరమైన కాళరాత్రి స్వరూపం, మోహరాత్రి స్వరూపం. అంటే సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు సమస్త సృష్టిని తనలో విలీనం చేసుకుంటుంది. అలాగే మళ్ళీ సృష్టిని పునర్నిర్మించే శక్తి కూడా అమ్మవారికి ఉంటుంది. అందుకే ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశేచ అంటుంది దేవి భాగవతం. అంటే ప్రళయకాలంలో సమస్త జీవులను విలీనం చేసుకొని మళ్ళీ తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది. కాబట్టి కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి ఈ బ్రహ్మకృత పరమేశ్వరి ధ్యానాన్ని శుక్రవారం ఎవరైతే వింటారో వాళ్ళు అన్ని రకాలైన శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సప్తమ శని దోషం అంటే ఏంటో, సప్తమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత
భక్తి ఎలా ప్రారంభమైనా అది శాస్త్రం వర్ణించిన సగుణం బ్రహ్మస్వరూపమా లేదో ఒక్కటి చింతన చేసుకో అంతే. ఇక్కడ దానింద అవ్యభిచారిని భక్తి పెట్టుకో. సగుణముగా కనబడుతున్న కృష్ణుని యందా, లేకపోతే విశ్వరూపుడైన వాడి యందా, చతుర్భుజుడైన విష్ణువునందా, ఇన్ని రూపాలుగా కనబడుతున్నప్పటికీ ఏ రూపమునకు కాకుండా దొరకకుండా ఉండేటువంటి నిరాకారుడా, ఏవైనా ఇన్ని కలిపే ఆయన. అది దాన్ని తర్వాత స్పష్టం చేస్తున్నాడండి. అద్భుతమైన మాట. మొత్తానికి అవ్యభిచారిణి భక్తి ఎలాంటిది అనే దాని గురించి ఎవరి యందు ఉండాలి అవ్యభిచారిణి భక్తి? కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను ఎవ్వడు అవ్యభిచారమైన భక్తితో సేవిస్తాడని చెప్తున్నప్పుడు ఎటో అన్వయించుకోవడం ఎందుకు? కృష్ణుని యందు అవ్యభిచారమైన భక్తి ఉంటే చాలు. మళ్ళీ ఇంకొక వైపు ఆలోచన వెళ్ళిందా? అది ఉందనుకుంటే కదా ఆలోచన వెళ్ళింది. ఉన్నది ఆయనే అయినప్పుడు ఇంకోవైపు ఆలోచన ఏమిటి? ఇక్కడ అదొక్కటి తెలుసుకోవాలి. ఉన్నది ఆయనే, ఉండేది ఆయనే. ఇవాళ ఆగంతుకంగా వచ్చి పడిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ శాశ్వతమైన వాటిని విస్మరిస్తున్నామే. ఏది మిగులుతుంది చెప్పండి? ఇవాళ ఎంతో ప్రీతిపాత్రం అనిపించి రేపు అదే మనకు ద్వేషపాత్రం అవుతున్న సంఘటనలు ఎన్ని లేవు. వాటి వల్లే కదా 3 గుణాలు ప్రవర్తిల్లుతున్నాయి. కనుక ఈ చింతన అవ్యభిచార భక్తి అనే మాటే చాలా గట్టిదండి. అందుకే ఈ భక్తి అందరికీ రాదు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే అంటాడు నారదుల వారే. ఎటువంటి భక్తి? అది అవ్యభిచారిణి. మాంచ, నన్ను అవ్యభిచారి భక్తితో. నన్ను అంటే ఎవరిని? పైగా ఈ 2 శ్లోకాలకు కలిపి భగవత్పాలు వారు అంటారు, గుణాతీతత్వాభ్యుపాయ విశిష్టతర పూర్వస్మాత్ ఉచ్యతే అన్నాడు ఇక్కడ. అంటే గుణాతీత స్థితికి వెళ్ళడానికి అనేక ఉపాయాలు చెప్పారు. విచారణలని, ధ్యానమని. అన్నిటికంటే గొప్ప ఉపాయం ఏంటంటే అవ్యభిచారిణి భక్తి అని చెప్పదలుచుకున్నాడు ఇక్కడ కృష్ణుడు అన్నారు. ఇక్కడ అన్నిటికంటే గొప్పది భక్తి అండి. అంటే ఆ సాధనలు మానేయమని కాదు, ఇది పట్టుకున్న సాధన చేసేటప్పుడు వేగవంతం అవుతుంది. పైగా నువ్వు పైకి ఎగబడడానికి ప్రయత్నిస్తూ ఉంటే పైనుంచి లాగేవాడు కూడా ఉన్నాడు అనుకోండి, తొందరగా బయటపడగలవు. అదే పరమాత్మకు చెయ్యిచ్చి నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యి. అంతగా నువ్వు బయటకు వద్దావు అనుకున్నావు అనుకో, మరింత కూరుకుపోతావు. ఇక్కడ వాడు ఉన్నాడు సిద్ధంగా, కిందకి చెయ్యి పెట్టాడు, నువ్వు అందుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకు? ఇంకా కొట్టుకుపోతున్నావు. ఏంటి చెయ్యిచ్చినట్టు ఇచ్చి ఇది బాగున్నట్టుంది ఎందుకు కొట్టుకుపోనా అంటే వాడు లాగడు పైకి, అలా చూస్తూ ఉంటాడు. ఇక్కడ చెయ్యిచ్చావంటే బయట పడ్డానికి నీ యొక్క ప్రయత్నం చూపించాలి, అప్పుడు ఆయన లాగుతాడు. ఇక్కడ అదే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎందుకంటే ఈ గుణాలతో కూడిన ఈ ప్రపంచం ప్రతి విషయము నాకు నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య. నక్రముల్లా మొసళ్ళ పట్లాగేస్తున్న ప్రతి విషయము నన్ను. అది ఎవడు మొసలాన్ని వెతకద్దు, మనం కూడా ఇంకొడుకు మొసలే. మనల్ని పట్టి పీడించే ప్రతిదీ విషయమే. విషయాలన్నీ లాగేస్తున్నాయి. ఇక్కడ విషయములంటే విషయాసక్తులే మొసళ్ళు, విషయములు కావు. ఇవి పట్టి లాగుతున్నాయి. ఎంత చూసినా చీకటే. దీని పరి సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవా దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. చిట్ట చివరికి ఈశ్వర శరణాగతి తప్ప మరొక మార్గం లేదండి. ఇక్కడ ఉపనిషత్ మాత ప్రతిపాదించే ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అంతే. ఇక్కడ శరణాగతి అంటే ఏమిటి? మళ్ళీ చెప్పుకుంటున్నాం, అది తప్ప అన్య చింతన చెయ్యకుండుటయే శరణాగతి. అది చెయ్యి ఇక్కడ. అందుకే ఇది పూర్వస్మాత్ విశిష్ట తరహా ఉపాయ అన్నారు ఇక్కడ భగవత్పాల్ వారు. ఇదివరకు చెప్పిన వాటన్నిటికంటే విశిష్టమైనటువంటి ఉపాయం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నన్ను ఆశ్రయించమని. నన్నంటే ఎవరిని చెప్తున్నాడు? మాంచ. కృష్ణుడంటే ఎవరనుకున్నారండి? ఈశ్వరం నారాయణం సర్వభూత హృదయాశ్రితం యహ యతిహి కర్మి. ఒకటే మాట చెప్పాడు. నువ్వు కర్మయోగంలో ఉన్నా, కర్మయోగములో ఉన్నా. కర్మయోగం అంటే నేను ఇంక చెప్పగల ఈశ్వరార్థం నిష్కామకర్మ, అందులో ఉన్న యతిహి అన్ని పరిత్యజించి సన్యాసాశ్రమానికి చేరినప్పటికీ కూడా ఈశ్వరుడు నారాయణుడు. ఎటువంటి ఈశ్వరుడు, ఎటువంటి నారాయణుడు మళ్ళీ తెలియాలి. వైకుంఠమునందు కైలాసమునందు ఉన్నవాడు వాడు కాడని కాదు, కానీ సర్వభూత హృదయాశ్రితం. కనుక భగవద్గీతలో చెప్పబడ్డ పరమేశ్వరుడు సర్వభూతముల హృదయంలో ఉన్నవాడు అంటే వాడొకడు వీడొకడు లేడు, వాడే ఉన్నాడు. వాడి వెలుగు వల్ల నేనున్నానని ఒక భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి వదిలి నేను ఆయనే అని తెలుసుకో. ఇంతే ఉన్నది విషయం ఇక్కడ. కానీ హృదయంలో, సర్వభూత హృదయంలో ఉన్నవాడు. తర్వాత శ్లోకం చాలా చిత్రమైనది, మహాద్భుతమైనది. అందుకే దీని వ్యాఖ్యానం భగవత్పాదుల వారే అనేక రకాలుగా చేశారు. 3 రకాల వ్యాఖ్యానం చేశారు. 3 రకాలంటే దేనికది కాదు, అన్నీ కలిపి ఒకటి. బ్రహ్మణో హి ప్రతిష్టా అహం. బ్రహ్మమునకు నేను ప్రతిష్టను అని ఎవరంటున్నారు? మర్చిపోవద్దు, వాడిని ఆచార్యుడిని మరవకండి. ఈశ్వరుడు గురించి చెప్పేవాడు ఆచార్యుడు, ఈశ్వరుడే ఆచార్యుడే చెప్తున్నది భగవద్గీత. అది గొప్ప విషయం. ఇక్కడ పరమేశ్వరుడే ఆచార్యుడే చెప్తున్నాడండి. ఇక్కడ బ్రహ్మణ అహం ప్రతిష్ఠ. బ్రహ్మకు నేను ప్రతిష్టను. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి?
ప్రతిష్టతి అస్మిన్నితి ప్రతిష్ట అన్నాడు. అంటే బ్రహ్మము నాయందున్నాడు, అంటే జ్యోతి అంటోంది వెలుగు నాలో ఉందని అర్థమైపోయింది. సూర్యుడు అంటున్నాడు కాంతి నాలో ఉందని, అగ్ని అంటుంది వేడి నాలో ఉందని. మీరు ఎలా అనుకున్నాడు? బ్రహ్మణ అహం ప్రతిష్ట. ఎటువంటి బ్రహ్మము? బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి కదా. మన చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటావేమో, మరొకటి అనుకుంటావేమో. బ్రహ్మము లక్షణాలు చెప్తున్నాడు, వింటేనే అంత అందంగా ఉంది. అమృతస్య, అమృతస్వరూపుడు బ్రహ్మము. అమృతము అనగానే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మృతము లేనిది అనగా శాశ్వతమైనది. అలాగే అమృతము అంటే ఆనందస్వరూపమైనది. రెండు అర్థాలు చెప్పాలి, ఆనందస్వరూపం, శాశ్వతం రెండును. అవ్యయము, అవ్యయము అంటే వికారరహితం. బ్రహ్మము గురించి చెప్తున్నాం ఇక్కడ. అవ్యయము, ఏ వికారము లేనివాడు. శాశ్వతస్య, శాశ్వతమైనవాడు. ధర్మస్య, ధర్మస్వరూపుడు. ధర్మము అంటే ఏష ధర్మ్యామృతమిదం, అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ధర్మము అనగానే జ్ఞానయోగ ధర్మ ప్రాప్యస్య అన్నారు భగవత్పాల వారు. జ్ఞానయోగమనే ధర్మము ద్వారా, జ్ఞానయోగం జ్ఞానయోగికి ధర్మం, కానీ జ్ఞానయోగమనే ధర్మము ద్వారా ఎవడు దొరుకుతున్నాడు వాడు అన్నారు ఇక్కడ. అటువంటి ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ, ఐకాంతికస్య సుఖస్య ప్రతిష్ట. ఐకాంతిక సుఖము, ఐకాంతిక సుఖము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏకాంతం అంటే అది తప్ప మరొకటి లేదు అని అర్థం ఇక్కడ. అంటే ఏకముగా ఉన్న సుఖం, రకరకాలుగా లేదు, ఏకమే. అంతేకాదు ఐకాంతిక సుఖం అంటే మరొక అర్థం తప్పక లభించున్నది అని ఒక అర్థం అంట. పైగా ఏకం అంటే అనేకం కానిది కదా, అనేకం అంటే మార్పు, ఏకం అంటే మార్పు లేనిది. కనుక ఐకాంతికం అంటే మార్పు లేనిది, ఒకటి తప్పకుండా లభించేది అని అర్థంట. అంటే నిశ్చితంగా ఉన్నది అది. మిగిలిన సుఖ భ్రాంతులు, సుఖాభాసలు, అది సుఖమే. అది ఐకాంతికస్య సుఖస్య అంటే మార్పు లేని సుఖము. అదే కావాలి కంటే ఎవరికైనా. మార్పు అంటే ఎక్కువ తక్కువ లేకుండా పరిపూర్ణత్వం, పరిపూర్ణత్వానికి సంకేతం ఐకాంతికం. ఐకాంతిక సుఖమునకు, జ్ఞానరూప ధర్మమునకు, శాశ్వతత్వమునకు, అవ్యయమునకు, అమృతమునకు, బ్రహ్మమునకు, అంటే ఈ లక్షణములు కలిగిన బ్రహ్మమునకు. బ్రహ్మమనగా అమృతుడు, అవ్యయుడు, శాశ్వతుడు, జ్ఞానధర్మస్వరూపుడు, పరిపూర్ణ ఆనందస్వరూపుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మన జీవితంలో కర్మ అనేటువంటిది ఎల్లవేళలా కూడాను వెన్నాడుతూనే ఉంటుంది. ఈ కర్మమును పుట్టు జీవుడు అన్నారు. అందుకే ఈ కర్మని ధ్వంసం చేసి సన్మార్గం వైపు మనసుని పయనింపజేయటానికి తప్పనిసరిగా సహకరించేటువంటిది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణైనటువంటి జగన్మాత. శుక్రవారం నాడు జగన్మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఆ తల్లిని అమ్మలగన్న అమ్మగా భావన చేస్తూ శ్రీమాత్రే నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. ఎవరైతే శ్రీమాత్రే నమః అనేటువంటి గొప్ప విశేషకరమైనటువంటి అక్షరాల సంపుటిని మనసు నిండా నింపుకొని ఆ భగవతి యొక్క పాదార విందాలకు నమస్కృతాంజలులు ఘటిస్తారో విధి వ్రాసిన దుర్వ్రాతను ఆ తల్లి తొలగిస్తుంది. బ్రహ్మదేవుడు మన్ని సృష్టించేటప్పుడే ఆ జగన్మాత వంక వైపు చూస్తాడు, అమ్మా ఏమిటి పరిస్థితి అని. ఆమె చిరునవ్వు చిందిస్తూ ఒక్కసారి చూసిందంటే చాలు, ఆ యొక్క బ్రహ్మదేవుని రాత రాసేటువంటి సమయంలో మనకి తెలియని అదృష్టాన్ని ప్రసాదింపజేస్తాడు. విధి రాత అంటారు. అయితే తెలియక దుర్వ్రాత కనుక వచ్చినట్లయితే ఆ దుర్వ్రాతను కూడాను తొలగించే శక్తి అమ్మవారి పాదాల్లో ఉంటుంది. అందుకే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే అంటూ శరణాగతి కోరుకోవాలి ప్రతి వ్యక్తి కూడాను. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తులకు జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి కర్మ విపాకం అంటారు. ఈ కర్మ అనేటువంటిది వెంటాడినప్పుడే కష్టాలు వస్తాయి. ఆ కష్టాల నుంచి బయటపడటానికి
అసలు సిసలైనటువంటి మార్గహేతువు ఎవరు అంటే జగన్మాత యొక్క పాదార విందాలకు శరణు కోరటం. ఆ తల్లి పాదార విందాలను శరణు కోరితే ఆ దుర్వ్రాత తొలగిపోతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేత శ్రీమాత్రే నమః అనేటువంటి దివ్యవంతమైన మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం కూడాను ధ్యానించి తీరాల్సిందే. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08. తిథి సప్తమి మధ్యాహ్నం 3:58 వరకు. నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:56 వరకు. వర్జం ఉదయం 9:53 నుంచి 11:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:52 వరకు. మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు. అమృతకాలం రాత్రి 8:20 నుంచి 10:05 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం తిస్రోష్టకలలో పూర్వపు రోజు, అలాగనే శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే సకల పాపక్షయం, సకల సంపదలు, మోక్షప్రాప్తి. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకతారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపదలు సిద్ధిస్తాయి, అనుభవయోగ్యములవుతాయి. అలాగే అష్టకలలో ముందు రోజు కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు పితృదేవతా సంబంధమైనవి, వారి ఆరాధన ఉత్తమ సంతానాన్ని, కలిగిన సంతానములో సల్లక్షణాలని ప్రసాదిస్తుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. మానసిక రుగ్మతలైన రాగద్వేషాలు శారీరక రుగ్మతల కన్నా ప్రమాదకరమైనవి. ప్రదోషవేళ పూజయందు తన కంఠాన్ని కత్తితో నరికేసి ఆ తలని తీసుకెళ్ళి నరసింహస్వామి సాలగ్రామం దగ్గర పూజా పుష్పంగా పెట్టేసేవాడు. ఆయన యొక్క భక్తికి మళ్ళీ ఆ తల అంటుకునేది. ఇప్పుడు భగవదనుగ్రహాన్ని పొందుతూ ఉండేవాడు. ఇక్కడ వరకు బాగుంది. ఏది? తల నరుక్కోవడంకి ముందు ఉన్న ప్రక్రియ వరకు. తల నరుక్కోవడం ఎందుకు పూజ చేయడానికి? అంటే రజోగుణ సంపర్కం, అంత తొందరగా ఈశ్వరుడు ప్రసన్నుడైపోవాలని. ఇప్పుడు శక్తి కలిగింది భగవద్ అనుగ్రహం చేత. దీన్ని ఏం చేసేవాడంటే
భగవద్ అనుగ్రహం కోసం సాత్వగుణంతో ప్రయత్నం చేస్తున్న వాళ్ళని బాధ పెట్టి సంతోషించేవాడు. పొద్దున్న పూజ అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం తింబురు తీర్థంలో స్నానానికి వచ్చే లోపల జపం చేసుకుంటున్న వాళ్ళు, తపస్సు చేసుకుంటున్న వాళ్ళు, ఏదో భగవంతుడి గురించి అనుష్ఠానం చేసుకునేవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని వాళ్ళ మీద కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు బాధపడేటట్టుగా ఓ ప్రయత్నం చేస్తూ ఉండడం. భక్తుడు గాడా అంటే భక్తుడే. అదో విచిత్రంగా ఉంటుంది. ఈయన భక్తుడే, కానీ ఈయన ఎవరిని బాధ పెడుతూ ఉంటాడు అంటే ఋషులను బాధ పెడుతూ ఉంటాడు. ఋషులు ఏం చేశారు? వాళ్ళు మంత్రద్రష్టలు, వాళ్ళు గొప్ప తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహ సంపన్నులు. అటువంటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తమకున్న తపశ్శక్తిని తమ రక్షణ కొరకు ఉపయోగించరు. వాళ్ళు భగవంతుడిని అడుగుతారు రక్షించమని. అందుకే చాలా తొందరగా పాడైపోవాలి అంటే లోకంలో తేలిక మార్గం ఏమిటంటే భగవంతుడిని నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే. భగవంతుడిని నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళి బాగుపడ్డాడన్నవాడి పేరు చెప్పడానికి ఒక్క పేరు ఉండదు లోకంలో. అందుకే ఋషుల జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. బాధ పెడుతుంటే వాళ్ళు చూశారు, ఆ బాధలు తట్టుకోలేకపోయారు, తాళలేకపోయారు. వాళ్ళు మాత్రం శరీరం అన్న తర్వాత దానికి కలిగేటటువంటి బాధని కొంతవరకు ఓర్చుకుంటారు. ఆ శరీరం విశేషమైన బాధ పొందుతుంటే వాళ్ళు చేసేటటువంటి కర్మలకు ఈయన ప్రతిబంధకం అయిపోతుంటే వాళ్ళు తాళలేక భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేశారు. అది సాత్విక భక్తి. ఇది రజోగుణ భక్తి. ప్రార్థన చేస్తే శ్రీహరి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం అవడం అంటే శ్రీహరి విషయంలో ఒక విచిత్రం ఉంటుంది. ఆయన అన్ని వేళలా అందరికీ ఓ రూపంతో కనపడడం, వాణి వినపడుతుంది. ఎందుకు మీరు తపస్సు చేశారు అని అడుగుతూ ఉంటాడు. మీకేం కష్టం వచ్చింది అని అడుగుతాడు. అన్ని వేళలా రూపంతో కనపడి ప్రశ్న చెయ్యడైన. మీరు పురాణాలు పరిశీలిస్తే కనపడుతుంది. వాళ్ళు అన్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు వృషాసురుడు. ఆయనకి తెలియక కాదు, వాళ్ళ బాధ వాళ్ళ కంఠం ద్వారా వింటాడు. విని తాను సంహరించవలసిన అవసరం ఉన్నదా, అంత బాధ అవతల వారిలో ఉన్నదా పరిశీలిస్తాడు. ఏ బాధపడుతున్నారు మీరు అని అడిగారు. అడిగితే వాళ్ళు వృషాసురుడు చేసే పనంతా చెప్పారు, వాళ్ళు చేసుకుంటున్న పని చెప్పారు. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, మేము తపస్సు చేసి మాకున్న శక్తితో లోకానికి ఏమైనా ఉపకారం చేయగలిగితే చేశాం. మా నాన్న మేము తపస్సు చేసుకున్నాం. ఆయన మమ్మల్ని భరించలేనంత బాధ పెట్టేస్తున్నాడు. భరించలేని బాధ అంటే అర్థం ఏమిటి? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి యందు వైక్లభ్యమును కల్పిస్తారు. ఇప్పుడు ఒక ఋతువు ఉందనుకోండి, దాని ధర్మం దానికి ఉంటేనే ఋతువు. వైశాఖ మాసం ఉందనుకోండి, ఎండగా ఉండాలి. వైశాఖ మాసం గజగజ చలేసింది అనుకోండి, అది ప్రకృతి వైపరీత్యం అంటారు. అలా ఉండకూడదు. ఏ ఋతువు ఎలా ఉండాలో ఆ ఋతువు అలా ఉంటేనే ప్రకృతి ధర్మం నడుస్తోందని గుర్తు. ఆయన ఏం చేస్తాడంటే ప్రకృతిని భగవంతుడు ఎలా నిర్మించాడో దానికి వ్యతిరేకంగా ఉండమని శాసిస్తాడు. ఉదాహరణకి రామాయణంలో నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాలిన మారుత చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నగంపతే. రావణాసురుడు అలా వెళుతూ సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అనుకోండి, గ్రీష్మంలో వీల్లేదంటాడు, చల్లగా ఉండాలి. సముద్రం దగ్గరికి వెడతాడు, కెరటాలు రావడానికి వీల్లేదు. ఆయనకి తొందరగా చీకటి పడడం ఇష్టం లేదనుకోండి, 8 వరకు అలా ఉండంటాడు. ఆయన ఉండాలి సూర్యభగవానుడు. అంటే ఈశ్వర శాసనాన్ని తిరగరాస్తూ ఉంటాడు. అప్పుడు ధర్మం ఎలా నడుస్తుంది? పంచాంగంలో సూర్యాస్తమయం ఇంత అని రాశారు. ఆ సమయమునకు చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి. ఆ సమయమునకు చెయ్యడానికి ఏది అక్కడ సూర్యాస్తమయం ఉండదు. అది వాళ్ళ యొక్క నిత్యకృత్యములకు ఇబ్బంది, జనులకు ఇబ్బంది, ధర్మచక్రమునకు ఇబ్బంది. ఇది కాక శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉంటాడు. వాళ్ళు ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు ఆయన అన్నాడు, వాడిని సంహరిస్తాను. అయితే భగవంతుని యందు ఒక అఖండ ప్రజ్ఞ ఉంటుంది. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియందే ఉండదు. బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఆయన ఎవ్వరిని పాడు చెయ్యడు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనిషి. ఆయన ఎవ్వరిని పాడు చెయ్యడు. బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధి బాగుండకపోతే మన బుద్ధే వక్రించి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళి పాడైపోతాడంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే, ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే, నైతాన్ మృత్యుర్దండపాణిర్హినస్తి, నైతాన్ మృత్యుర్దండపాణిర్హినస్తి, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగ, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగ, మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం, మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం, యిత్తం సృష్టిం దేవక్లప్తాం విదిత్వా, పుత్రాన్నష్టాచ్చోకమాశు త్యజస్వ, పుత్రాన్నష్టాచ్చోకమాశు త్యజస్వ. సకల ప్రాణులు తమంత తాముగానే మరణిస్తాయి. ఇవి చూడండి అట్లా అవంతకవే పోతూ ఉంటాయి. మృత్యుదేవత చేతిలో కర్రను పట్టుకొని ప్రాణులను హింసించదు ఎప్పుడు మృత్యుదేవత. కనుక ధీరులు మృత్యువును బ్రహ్మదేవుడి సృష్టి అని తెలుసుకోవాలి. పిరికితనంగా ఏడ్చకూడదు, పిరికితనంగా భయపడకూడదు. ఇది పరమాత్ముడు మన చేతిలో లేదు కదా, మన చేతిలో సృష్టించింది కాదు కదా. ఈ జీవి పరమాత్ముడి చేతిలో సృష్టించింది, పరమాత్ముడి చేతితో వెళుతున్నాడు. మరణించిన వారి కోసం ధీరులు శోకించరు. కనుక నువ్వు శోకించుకో. మరణించిన పుత్రుడి వల్ల కలిగే శోకాన్ని త్వరగా విడిచిపెట్టు అన్నాడు నారద మహర్షి. అప్పుడు అకంపన మహారాజు ఈ అద్భుతమైన విషయాన్ని విని నారదుడితో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు చెప్పిన విషయం ఎంతో ఆనందంగా కలిగిస్తుంది. నేను కృతార్థుడిని అయ్యాను, నీకు నమస్కారం అని నమస్కరించాడు. తర్వాత నారద మహర్షి త్వరగా నందనవనానికి వెళ్ళాడు. పుణ్యం యశశ్చం స్వర్గంచ ధన్యమాయుష్యమేవ చ, ధన్యమాయుష్యమేవ చ, అస్యేతిహాస్యశ్చ సదా, అస్యేతిహాస్యశ్చ సదా, శ్రవణం శ్రావణం తత, శ్రవణం శ్రావణం తత. ఈ ఇతిహాసాన్ని ఎల్లప్పుడూ వినటం వల్ల, వినిపించటం వల్ల పుణ్యం కలుగుతుంది. ఇది కీర్తిని ధనాన్ని ప్రసాదిస్తుంది, ఆయస్సును వృద్ధి చేస్తుంది. ఓ ధర్మరాజా, అప్పుడు అకంపనుడు ఈ బోధ ప్రకారంగా క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడు. శూరుల యొక్క ఉత్తమగతిని తెలుసుకున్నాడు. ఆయస్సు తీరిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. ఇక అభిమన్యుని గురించి విను. అభిమన్యుడు పూర్వజన్మలో విను బాగా, చంద్రుడి పుత్రుడు. మహారథుడైన అతడు యుద్ధంలో శత్రువులను వధించాడు. ఖడ్గం, శక్తి, గద, ధనస్సులతో యుద్ధం చేస్తూ మరణించాడు. దుఃఖించకుండా చంద్రలోకానికి వెళ్ళాడు, తన లోకానికి తాను. కాబట్టి ఓ ధర్మరాజా, సోదరులతో కలిసి ఉత్తమ ధర్మాన్ని ఆచరించు, ధైర్యాన్ని ఆశ్రయించు, సకల సన్నాహంతో యుద్ధం చేయటానికి సిద్ధం కా. ఇంకా దండిగుంది యుద్ధం, మేము అయిపోయిందనుకున్నావా? ఏడుస్తూ కూర్చుంటే నిన్ను వదిలేస్తామనుకున్నావా అన్నాడు వ్యాస మహర్షి అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఇలా ధర్మరాజు వ్యాస మహర్షి నుండి మృత్యుదేవత పుట్టుకను గురించి తెలుసుకున్నాడు. ఆమె చేసే పనుల గురించి విని ఇలా అడిగాడు, ఓ బ్రహ్మర్షి, రాజఋషులు పూజ్యులు పుణ్యకార్యాలు చేశారు. వారు ఇంద్రుడి వంటి బలం కలవారు, పవిత్రులు, సత్యాన్ని పలికేవారు. వారిప్పుడు ఉత్తమ లోకాల్లో ఉన్నారు. ఓ మహర్షి, ఆ రాజఋషులు చేసిన ఉత్తమ కార్యాల గురించి నాకు చెప్పండి, నాకు ఓదార్పు కలిగించండి. పుణ్యాత్ములైన వారు ఎలాంటి యాగాలు చేశారు, ఎంతెంత దక్షిణలు ఇచ్చారు, నాకు ఈ విషయాన్ని పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా,
శైబ్యుడు అనే రాజు యొక్క కుమారుడు సృంజయుడు. ఆయనకు పర్వత నారదులనే 2 మిత్రులు ఉన్నారు. వారిద్దరూ ఒకసారి సృంజయుడిని చూడాలని వచ్చారు. సృంజయుడు వారిద్దరిని భక్తితో పూజించాడు. అందుకు వారు ఎంతో సంతోషించారు. ఆసనాలపై సుఖంగా కూర్చున్నారు. అప్పుడు సృంజయుడు మహారాజు వద్దకు రాజకుమారి వచ్చి నమస్కారం చేసి ఒక పక్కన నిలబడింది. అప్పుడు పర్వతుడు ఆ రాకుమారిని చూసి నవ్వుతూ, ఓ మహారాజా, ఈ కన్య ఎవరు, ఎవరి పుత్రిక అని అడిగాడు. ఈమె యొక్క కాంతి సూర్యకాంతిలాగా ఉంది. ఈమె అగ్ని జ్వాలలాగా ఉంది. ఈమె శ్రీ, హ్రీ, కీర్తి, ధృతి, పుష్టి వంటి వారి స్వరూపమా లేదా ఈమె చంద్రకాంతియా అని ప్రశ్నించాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఈమె నా కూతురు అన్నాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు మేలు కలగాలి అనుకుంటే ఈమెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అన్నాడు. అందుకు సృంజయుడు సంతోషించి, ఓ మహర్షి, సంతోషం, మంచి మాట అన్నావు, ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నాకెంత అదృష్టం అని అన్నాడు. ఆ మాట విని పర్వతుడు వెంటనే కోపించాడు. పక్కలో ఉన్నాడు కదా, నారదుడితో ఇలా అన్నాడు, ఏ నారద మహర్షి, నేను ఈమెను మనపూర్వకంగా ముందే కోరుకున్నాను. నువ్వు మాటలాడుకు ముందే నేను కోరుకున్నాను, తెలుసా నీకు? అటువంటి ఈ కన్యను నువ్వు ఇప్పుడు కోరుతున్నావు. నేను ముందుగానే కోరుకున్నా. అసలు రాని వచ్చి నిల్చుండగా నేను అనుకున్నా. నువ్వు ఎంక్వైరీ చేసి అడిగిన తర్వాత నువ్వు కోరుకున్నావు. నేను ముందుగానే కోరుకున్నా. ఏంటనుకున్నావు? కనుక నువ్వు ఇక నుంచి స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళలేవు అని శపించాడు. నువ్వేంటి, నువ్వు అప్పుడే కుదుర్చుకున్నావా పెళ్ళి? నా ఎదురుగేనే నువ్వు వెళ్ళలేవు ఇక స్వర్గానికి, నీ కథ ఇంతే. అప్పుడు నారద మహర్షి పర్వతుడికి ఇలా వివాహం గురించి చెప్పాడు. ఓ పర్వత, మొదట మనస్సులో సంకల్పించాలి, తర్వాత మాటలతో ప్రతిజ్ఞ చెయ్యాలి, తర్వాత బుద్ధితో చక్కగా నిశ్చయించాలి. వివాహం అనేది ఇలా పద్ధతిగా జరగాలి. చక్కని మాటలతో సంకల్ప జలాన్ని చేతిలోకి తీసుకొని కన్యాదానం చెయ్యాలి. వరుడు కన్యా పాణిగ్రహణం చేయాలి. వైదిక మంత్రాల సాక్షిగా వివాహం జరగాలి. అంతేకాదు, పెళ్ళైన తర్వాత వధూవరులు 7 అడుగులు నడవాలి. అప్పటితో వివాహం పూర్తి అవుతుంది. ఇది పద్ధతి. నీకు ఈ కన్య మీద అధికారం లేదు. నువ్వు నన్ను శపించావు కనుక నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళలేవు అని శపించాడు. నన్ను స్వర్గానికి వెళ్ళలేవు అన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళలేవు అంతే. ఇలా ఇద్దరు ఒకరినొకరు శపించుకొని భూమి మీద ఉండిపోయారు. అంతే, స్వర్గానికి వెళ్ళలే వెళ్ళు. తర్వాత సృంజయుడు పుత్రుడు కావాలని కోరుకొని ఉత్తమ బ్రాహ్మణులను పూజించాడు. ఎంతో భక్తితో వారికి ఆహారం, జలం, వస్త్రాలను ఇచ్చి సత్కరించాడు. ఒకనాడు పండితులు ఆ రాజుకు పుత్రుడు కలగాలని సంకల్పించి నారద మహర్షితో ఇలా అన్నారు, ఓ మహర్షి, ఈ సృంజయ మహారాజుకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని అడిగాడు. వారి మాటలను నారద మహర్షి అంగీకరించి సృంజయుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ విప్రులందరూ నీకు పుత్రుడు పుట్టాలని కోరుకుంటున్నారు. నీకు శుభమగుగాక. ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సృంజయుడు నారద మహర్షికి నమస్కారం చేసి ఇలా అడిగాడు, ఓ మహర్షి, కీర్తిమంతుడు, తేజస్వి, శత్రునాశకుడు, ఉత్తమ గుణాలు గల పుత్రుని నాకు ప్రసాదించు. ఆ పుత్రుడి మూత్రపురీషాలు, ఉమ్మి, చెమట కూడా బంగారం అయిపోవాలి. అలాంటి పుత్రుని నాకు ప్రసాదించు అన్నాడు. నారద మహర్షి ఆ మాటలు విని అలాగే జరుగుతుందని వరమిచ్చాడు. తర్వాత కొంతకాలానికి సృంజయ మహారాజు కోరిక తీరింది. తాను కోరుకున్నట్లుగా ఒక పుత్రుడు పుట్టాడు. అతడు నారద మహర్షి వరం వల్ల పుట్టాడు.
రాజుకు బంగారు గని అయ్యాడు. ఇంకేం చూసుకోండి. ఇక ఆ బాలుడు ఏడుస్తుంటే బంగారు, కంటి నుంచి కారిన కన్నీరు బంగారు. అందువల్ల ఆ పిల్లవాడికి సువర్ణష్టివి అనే పేరు ప్రసిద్ధికెక్కింది. సువర్ణుడు అనే పేరు. ఆ పిల్లవాడి వల్ల రాజుకు ధనం బాగా పెరిగిపోయింది. పెరగకుంటుందా? సృంజయుడు ఆ ధనంతో ఎన్నో మేడలు కట్టేశాడు, ప్రాకారాలు, కోటలు, పెద్ద పెద్ద కోటలు నిర్మించాడు. ఎంత 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 విప్రులకు కావలసిన గృహాలను నిర్మించాడు. ఆసనాలు, వాహనాలు, ఇతర పాత్రలు అన్నీ బంగారంతో తయారు చేయబడి, అన్ని బంగారే. బంగారుతో అన్ని చోట్ల తయారు చేయబడి, రోడ్లు కూడా బంగారు వేసేశాడు. విపరీతంగా బంగారు. ఆ రాజభవనం, ఇతర వస్తువులు అన్నీ బంగారం అయిపోయాయి. కాలక్రమంగా అవి వృద్ధి చెందాయి కూడా. ఒకనాడు కొంచెం పెద్దోడైపోయాడు. ఒకనాడు దోపిడీ దొంగలు ఈ రాజుకి ఎక్కడి నుంచి ఇంత సంపద వచ్చింది, ఆయన సంపదను చూశారు. రాకుమారుని గురించి చాలా కథలు విన్నారు. ఒకనాడు వారందరూ ఒక చోట గుమిగూడారట. రాజు వద్ద దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. బుద్ధివంతులైనటువంటి కొంతమంది దొంగలు ఇట్లా యోచన చేశారు. చూడు, ఇంత బంగారు రావటానికి ఈ రాజపుత్రుడే కారణం. అందుకని ఈ రాజపుత్రుడే బంగారానికి గని. ఇదొక గని, తిరుగాడేటువంటి ఒక గని. అతడి నుంచే బంగారం వస్తుంది. అందుకని కనుక మనము ఇతడినే దొంగలిద్దాం అన్నారు. అందరికీ ఆ ఉపాయం నచ్చింది. మంచి పని చేశావు అని చెప్పేసి వాడిని ఎత్తకపోయినారు. ఒకనాడు దొంగలు రాజభవనంలోనికి ప్రవేశించి రాకుమారుడైనటువంటి సువర్ణేష్టివిని బలవంతంగా అపహరించారు అని ఎత్తకపోయారు. వాళ్ళు మూర్ఖులు, వివేక శూన్యులు. వారు ఆ పిల్లవాడిని అడవిలోకి తీసుకువెళ్ళి చంపేశారు. ఎందుకంటే బంగారం దొరుకుతుందేమో అనే ఆశతో అతడి కడుపు చీల్చి చూశారు. కడుపులో నుంచి కదా వస్తుంది కదా అని. పూర్వకాలంలో బంగారు గుడ్డు కోడి కథ చెప్పేవాళ్ళు. దీన్నే ఆ కోడి కథగా మార్చుకున్నారు వాళ్ళు. అందులో బంగారం కనిపించలేదు. వారి ఆశ నిరాశ అయిపోయింది. ఇదేంటి ఏమీ లేదే అని. ప్రాణాలు పోవటం వల్ల పిల్లవాడికి బంగారాన్ని ఇచ్చే శక్తి పోయింది. తర్వాత మూర్ఖులైన ఆ దొంగలు తమలో తాము కొట్టుకొని వాళ్ళే మరణించారు. నీ నుంచి అని. అలా రాకుమారుడు మరణించాడు. ఆ దుష్టులు ఊహకందని దుర్గతి పాలయ్యారు. పుత్రుడు చనిపోయినందుకు సృంజయ మహారాజు ఎంతో దుఃఖించాడు. జ్ఞాని అయిన నారద మహర్షి రాజు బాధను తెలుసుకున్నాడు. వెంటనే రాజు దగ్గరికి ఎట్లా వచ్చాడు. పాపం రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సృంజయుడు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆ మహారాజుతో నారదుడు ఇలా అన్నాడు, ఓ సృంజయ, అవిక్షిత్రుడి పుత్రుడు మరుత్తుడు. ఆ మరుత్తుడు మరణించాడు. ఆ విషయం నీకు తెలుసు. బృహస్పతితో పోటీ పడి ఆయన సోదరుడైన సంవర్తుడు అతడి యాగాన్ని పూర్తి చేశాడు. ఇదొక కథ. మరుత్తుడు నానా విధాలైన యజ్ఞాలతో భగవంతుడిని పూజించే కోరికతో శివుణ్ణి ఆరాధించాడు. శంకరుడి వల్ల హిమవంత పర్వతం మీద ఉండే ఒక బంగారు శిఖరాన్ని పొందాడు. అక్కడ ప్రతిరోజు యజ్ఞం చేశాడు. యజ్ఞం తర్వాత ఆయన సభలో ఇంద్రుడు మొదలైన దేవతలు, బృహస్పతి మొదలైన సకల ప్రజాపతులు సదస్యులుగా యజ్ఞ మంటపంలో కూర్చొనేవారు. ఆ యజ్ఞ మంటపంలోని సకల వస్తువులు బంగారుతోనే తయారు చేయబడ్డాయి. ఆ రోజుల్లో ఆ భవనంలో కోరుకున్న పవిత్రమైన ఆహారం లభించేది. బ్రాహ్మణులు, విద్వాంసులు తమకు కావలసిన వస్త్రాభరణాలను, చక్కని ఆహారాన్ని పొందారు. ఆ మరుత్తుడి ఇంటిలో మరుద్గణాలు భోజనాన్ని వడ్డించారు. విశ్వే దేవులు సభ్యులుగా ఉన్నారు. ధర్మాత్ముడైన ఆ మరుత్తుడి రాజ్యంలో సకాలంలో మంచి వర్షాలు పడేవి. అందుచేత పంటలు బాగా పండేవి. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి హవిస్సులతో దేవతలను సంతోషపెట్టాడు. బ్రహ్మచర్యాన్ని పాటించాడు. వేదాధ్యయనం చేశాడు. సత్కార్యాలతో ఋషులను,
పితృదేవతలను దేవతలను సంతోషపెట్టాడు. విప్రుల కోరికలు తగినట్లుగా శయ్యాలు, ఆసనాలు, వాహనాలు, బంగారు రాసులు దానం చేశాడు. వారికి అపరిమితంగా దానాన్ని ఇచ్చాడు. ఆ మరుత్తుడి మేలును ఇంద్రుడు ఎప్పుడూ కోరుకున్నాడు. ఇలా మరుత్తురాజు తన ప్రజలను ఆరోగ్యవంతులుగా చూసుకున్నాడు. వారిని సంతోషపెట్టాడు. ఎన్నో పుణ్యకార్యాలను చేసి అక్షయలోకాలకు వెళ్ళాడు. ఆ మరుత్తురాజు యవనంలో ప్రజలు, మంత్రి, ధర్మపుత్రులు, సోదరులతో కలిసి 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. ఓ సృంజయ, ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలనే 4 ఆ మరుత్తురాజు నీకంటే గొప్పవాడు, నీ పుత్రుడి కంటే గొప్పవాడు. నీ పుత్రుడు ఏ యజ్ఞం చేయలేదు, ఏ దానము చేయలేదు, అతడితో ఎలాంటి దానగుణము లేదు, కనుక అతని కోసం దిగులు పడకు అని నారదుడు సృంజయుడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ సృంజయ, సుహూత్రుడు అనే రాజు కూడా మరణించాడు. ఆ వీరుణ్ణి దేవతలు కూడా కన్నెత్తి చూడలేకపోయారు. అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. ఆ సుహూత్రుడు రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. ధర్మ సంబంధమైన విషయాలను పండితులను అడుగుతూ ఉండేవాడు. వారు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండేవాడు. ప్రజానాం పాలనం ధర్మక దానమిజ్యా ద్విషజ్జయక దానమిజ్యా ద్విషజ్జయక ఏతత్ సుహోత్రో విజ్ఞాయ ధర్మేణైచ్చద్ ధనాగమం ధర్మేణైచ్చద్ ధనాగమం. ప్రజాపాలనము, ధర్మము, యజ్ఞము చేయటం, శత్రు విజయం అనే వాటిని తెలుసుకున్నాడు. ధర్మానుసారంగా ఆ సుహోత్రుడు ధనాన్ని సంపాదించాలని అనుకున్నాడు. ధర్మంగా దేవతలను ఆరాధించాడు. తన పైకి దండెత్తి వచ్చిన శత్రువులను జయించాడు. తన మంచి గుణాలతో సకల ప్రాణులను సంతోషపెట్టాడు. రాజ్యంలో మ్లేచ్ఛులు, ఆటవికులు లేకుండా చేసుకున్నాడు. ఈ భూమిని సుఖంగా అనుభవించాడు, పాలించాడు. అప్పుడు ఆ సుహూత్రుడి రాజ్యంలో మేఘాలు చాలా సంవత్సరాల పాటు బంగారాన్ని కురిపించాయి. అక్కడ నదులు బంగారు రసంతో స్వేచ్ఛగా ప్రవహించాయి. ఆ నదులలో ఉన్న మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు మొదలైన జలచరాలు అన్నీ బంగారుమయంగా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.